ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించినటువంటి వారందరిని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు భక్తుడైతే సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడనే సంగతిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఎన్నో సంగతులు తెలుసుకొని ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరిచిబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదనే సంగతి విసిదమే. కనుక సమస్తము క్రీస్తు పాదముల కింద ఎందుకు ఉంది అని ఆలోచన చేసినట్లయితే ఆయన ఎరిగినటువంటి వారు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు లోపరచబడిన సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. కాబట్టి మనుషులెవరు హర్షించడానికి లేదు, తమ జ్ఞానులను విరవేయడానికి కూడా లేదు. ఈ దినాన ఆయన అనుగ్రహమును బట్టి మనం నడవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడు దేని యందు హర్షించడానికి లేదు, సమస్తమును ఆయన మూలముగా ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో చూసినప్పుడు ప్రభు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఇంకా లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈ లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరెవరినైతే పిలిచాడో వారందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఏదో ఒక కారణాన్ని బట్టి వెంబడిస్తారు కదా. కానీ ఏ కారణాన్ని బట్టి మనం వెంబడించినప్పటికీ ఆయన వెంబడిస్తున్నటువంటి మనందరం కూడా ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా ఇంకా మనం బలం పొందడం అనేది మనం తెలుసుకోగలుగుతాం. సామెతలు 28వ అధ్యాయం 5వ వచనంలో, దుష్టుడు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుదురు. కనుక దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన సంకల్ప చొప్పున ఎవరైతే పిలువబడతారో మేలు కలగడానికి సమస్తం సమకూడి జరుగుతాయి. ఎందుకు వారికి మాత్రమే సమకూడి జరుగుతాయి అని ఆలోచన చేసినట్లయితే, ఆయన ఎరుగుతున్న కొద్దీ నీ మార్గం సరళమవుతుంది. నీ మార్గం సరళమవుతున్న కొద్దీ అనేక విషయాలను వివేచించడానికి నీకు ఆయన కృప దొరుకుతుంది. కాబట్టి దినాన ఆయన వెంబడించాలి, సందేహం లేకుండా ఆయన వెంబడించాలి. ఆత్మను ఆర్పకూడదు, ప్రవచన నిర్లక్ష్యం చేయకూడదు, సమస్తమును పరీక్షించాలి, మేలైన దాన్ని పట్టుకొని మనం దాంట్లో పరిగెత్తాలి. ఒకసారి పేతురు చెప్తూ ఉన్నాడు, 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించడమని ఆయనతో చెప్పసాగాను. ఆయన ఏది సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తూ ఉన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడని చెప్పినప్పుడు అతడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నష్టంగా ఎంచుకున్నాడో దేవుడి జ్ఞానం నిమిత్తము మనం కూడా అలా ఎంచుకొని మనం పరుగులెత్తడానికి మనం ఇష్టపడాలి. అలా ఎప్పుడైతే మనం ఇష్టపడతామో దేవుడి జ్ఞానం నీకు మనోహరంగా నీలో చొచ్చుకుపోతూ ఉంటుంది. ప్రభువా, ఉదయకాలాన్ని నేను వెంబడిస్తున్నటువంటి వారందరి జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిని సమాధానం నీ కృపను ప్రభా తోడుగా ఉంచి బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నీ ప్రకటించమని, ప్రతి విధమైన కీడులో తప్పించమని, మీ సహాయకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.